లాస్ట్ టైం మనకి టీఎస్ఎస్ఐ మెయిన్స్ 2023కి అడిగిన ప్రశ్న చూడండి ఒకసారి. కాన్సెప్ట్ని ఎలా యూజ్ చేసుకుంటున్నామని జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఒక పాత్రలోని ద్రవములో 8 భాగాలు నీరు, 12 భాగాలు పాలు ఉన్నాయి. అయితే మిశ్రమంలో నీరు పాల యొక్క నిష్పత్తి 7:3 ఉండాలంటే పాత్రలోని మిశ్రమములో ఎంత భాగాన్ని పక్కకు తీసేసి దానిని నీటితో భర్తీ చేయాలి. పాయింట్ జాగ్రత్త గమనిస్తే కనుక మనకి కీవర్డ్ దొరికేస్తుంది. ఎంత మిశ్రమాన్ని అయితే దాంట్లో తీసేస్తున్నావో పాత్రలోని మిశ్రమములో ఎంత భాగాన్ని తీసేసి దాని స్థానంలో నీటితో భర్తీ చేయాలి అని చెప్తున్నాడు. అంటే వాడు ఏం చెప్తున్నాడు అంటే కనుక క్లియర్గా మనకి కాన్సెప్ట్ జాగ్రత్తగా పట్టుకుంటే కనుక హ్యాపీగా చెప్పేయచ్చు లెక్కనే. ఇది ఒక పాత్ర. మొదటిగా ఈ పాత్ర నిండా మనకి నీళ్లు పాలు ఉన్నాయి అని చెప్పాడు. ఇవి 8 భాగాలు, ఇవి ఒక 12 భాగాలు అని చెప్పాడు. కాబట్టి క్లియర్గా 8, 12 అంటే కనుక దీంట్లో మనకి ఏ టేబుల్ పోతుంది? 4 టేబుల్ పోతుంది. 4 2s are 4 3s are. అంటే నీళ్లు పాలు మనకి 2:3 రేషియోలో ఉన్నాయి. మొదటిగా నీళ్లు పాలు 2:3 రేషియోలో ఉన్నాయి. ఇవంతా కలిసిపోయినటువంటి ఈ మిశ్రమంలోంచి కొంత మిశ్రమాన్ని బయటికి తీసేశారు. ఇలా కొంత మిశ్రమాన్ని బయటికి తీసేశారు. ఎప్పుడైతే కొంత మిశ్రమాన్ని బయటికి తీసేశారో అప్పుడు మనకి ఈ నీళ్లు పాల యొక్క ఆ క్వాలిటీ ఏమీ చేంజ్ అవ్వదు. టోటల్గా ఒక చిన్న బకెట్ లేదా ఒక చిన్న చెంబు లాంటి తీసుకొని జస్ట్ అలా తీసి అలా పక్కకు పోసేశారు. అప్పుడు లోపల ఉన్న క్వాలిటీ ఏం మారదు. కాబట్టి అదే 2:3 రేషియోలో ఉంటాయి. కానీ ఆ ప్లేస్లో మనం ఏం చేస్తున్నామంటే కనుక క్లియర్గా నీళ్ళు వేస్తున్నాం అని చెప్పాడు. ఎంత మిశ్రమాన్ని అయితే బయటకు తీసేశారో అంత నీటిని వేశారు. నీటిని వేసిన తర్వాత మనకి క్వాలిటీ మారిపోద్ది. నీటిని కలిపినప్పుడు ఖచ్చితంగా క్వాలిటీ మారిపోతుంది, క్వాలిటీ తగ్గిపోతుంది అంటున్నాం. మనం ఈ మిశ్రమం తీసేసినంత మాత్రాన క్వాలిటీ ఏం మారదు. కానీ ఎప్పుడైతే మనం నీరు కలుపుతామో అప్పుడు మనకి క్వాలిటీ మారిపోద్ది. అప్పుడు వచ్చిన రేషియో ఎంత అంటే 7:3 అని చెప్పాడు. 7:3 అని చెప్పాడు. కాబట్టి ఏం అబ్జర్వ్ చేసావు నువ్వు చూడు ఒకసారి. నువ్వేం అబ్జర్వ్ చేసావంటే కనుక కలిపేది నీళ్లు కాబట్టి క్లియర్గా మనం పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కనుక కలిపేది నీళ్లు అంటే పాలు సమానంగా ఉండాలి. వాడు కూడా ఇక్కడ పాలు సమానంగానే ఇచ్చాడు. హ్యాపీ అనమాట ఈ విషయంలో. పాలు సమానంగా ఉండాలి, కలిపేది నీళ్లు కాబట్టి పాల తాలూకు నెంబర్ సమానంగా ఉండాలి ఉంది కదా. లేకపోతే ఆ పాలు అనే పదాన్ని సమానం చేసుకుంటాం, కలిపేది నీళ్లు కాబట్టి. జస్ట్ ఆ కాన్సెప్ట్ తెలిస్తే ఎంత ఈజీ చూడండి ఒకసారి. అక్కడ కలిపేది నీళ్లు, పాలు మారవు, క్వాలిటీ మారొద్దు, అది వేరే విషయం. కాబట్టి కలిపేది నీళ్లు కాబట్టి పాలు మారవు. అందుకని క్లియర్గా ఎంత నీరు కలుపుతున్నాము అంటే దీని ప్రకారంగా 5 భాగాలు కలుపుతున్నాం. గతంలో 2 భాగాలు ఉండేది, ఇప్పుడు మనకి 7 భాగాలు అయ్యింది నీళ్లు. అంటే ఎన్ని భాగాలు కలిపాము? 5 భాగాలు కలిపాం. 5 భాగాలు నీళ్లు కలిపాము. ఈ 5 భాగాలు నీళ్లు కలపడం వల్ల టోటల్ మిశ్రమం ఎంత వచ్చింది? 7:3 అంటే కనుక 10 భాగాలు అయింది. 7:3 ఆ 5 భాగాలు కలపడం వల్ల టోటల్ రేషియో కాస్త 7:3 10 పార్ట్స్గా చేంజ్ అయ్యింది అని చెప్పాడు. అంతే, లెక్క అయిపోయిందిగా క్లియర్గా. 5 1s are 5, 5 2s are 10. కాబట్టి ఎంత భాగాన్ని తీసివేయాలి అంటే కనుక క్లియర్గా 1/2 భాగాన్ని తీసివేయాలి. ఇది లాస్ట్ మనకి తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ 2023కి సంబంధించిన ప్రశ్న. సేమ్ ఇలాంటి ప్రశ్న నీరు పాలు అని కాకుండా మనకి L1 L2 ద్రవాలని చెప్పేసి ఏపీఎస్ఐ ఎగ్జామ్కి ఇచ్చాడు. లేటెస్ట్ ఎగ్జామ్లో మొన్న ఏపీఎస్ఐ ఎగ్జామ్లో L1 L2 అని మెయింటైన్ చేస్తూ లెక్కిచ్చాడు. ఓకే, కాబట్టి జస్ట్ పాయింట్ వచ్చేయండి, కలిపేది నీళ్లు పాలు సమానము. అందుకని పాలు అనే నెంబర్ని మనం సమానం చేసుకుంటే చాలు. మనం ఎటువంటి షార్ట్కట్ ఫామ్లో కూడా వాడాల్సిన అవసరం లేదు. ఓకే, కాబట్టి 5 భాగాలు పెరిగాయి. ఆ 5 భాగాలు పెరగడం వల్లే టోటల్గా 10 పార్ట్స్ వచ్చాయి. అందుకని 1/2 సమాధానం. ఓకే, ఇలాంటిదే మరొక ప్రశ్న కూడా చూడండి ఒకసారి. ఒక పాత్రలోని ద్రవంలో నీరు సిరప్ అని చెప్పాడు. క్లియర్గా ఇది ఒక పాత్ర అనుకుంటే కనుక
నీటికి సంబంధించి సిరప్కి సంబంధించి 3:5 రేషియోలో ఉన్నాయని చెప్పాడు. సేమ్ కొంత ద్రవాన్ని తొలగించి దీంట్లో ఉన్నటువంటి కొంత ద్రవాన్ని బయటికి తీసేసి దాని స్థానంలో గనక నీరు నింపితే అని చెప్పాడు. దాని స్థానంలో నీరు నింపితే మిశ్రమంలో సగం నీరు సగం సిరప్ అంటే 1:1 రేషియోలో ఉంటుంది చెప్తున్నాడు. సగం నీరు సగం సిరప్ అని వస్తుందని చెప్పాడు. ఇక్కడ క్లియర్గా మనకి కలిపేది నీళ్లు దాని స్థానంలో నీరు నింపితే అని చెప్పాడు. ఎప్పుడైతే మనం నీరు నింపుతున్నాము అని చెప్పాడు అంటే నీళ్ళ యొక్క పరిమాణం పెరుగుతుంది, సిరప్ కాదు. అందుకని సిరప్ తాలూకు నెంబర్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఇక్కడ 5 ఉంది. అందుకని ఇక్కడ 5 ఉండాలి. అందుకని క్లియర్గా దీన్ని 5తో గుణించేసామనుకోండి 5:5 అవుతుంది. 1:1 కాస్త 5:5 అవుతుంది అంతే. సిరప్ నెంబర్ ఈక్వల్గా ఉండాలి కాబట్టి. ఇప్పుడు చూడు ఒకసారి, నీరు కలుపుతున్నాం కాబట్టి ఎన్ని భాగాలు కలిపామంటే కనుక 2 పార్ట్లు కలిపాం. 3 భాగాలుగా ఉండే నీరు 3 లీటర్లుగా ఉండే నీరు 5 లీటర్లు అయింది అంటే 2 లీటర్ల నీరు కలిపామని చెప్పడం. అలా ఆ 2 లీటర్లు కలపడం వల్ల రేషియో కాస్త ఎంత అయిపోయింది 5:5 అంటే 10 అయిపోయింది. 5:5 10 అయిపోయింది. కాబట్టి క్లియర్గా సమాధానం ఎంత అంటే 2 1s 2 5s. కాబట్టి సమాధానం ఎంత అంటే కనుక ఏం చెప్పొచ్చు 1/5 అని చెప్పొచ్చు. 1/5 అని చెప్పొచ్చు అనమాట. ఓకే అండి. అంటే ఈ రకంగా ఒక ప్రశ్న ఒక చిన్న పదాన్ని ఉపయోగించుకొని లెక్కను చాలా స్పీడ్గా చేసుకోవచ్చు.